పల్నాడు జిల్లా కాచారంలో శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ మైనింగ్ కార్యకలాపాలపై గ్రామస్తులు ఆందోళన కొనసాగుతోంది. మైనింగ్ వల్ల ఇళ్లు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ ఫ్యాక్టరీ మైనింగ్ ప్రాంతం ఎదుట గ్రామస్తులు చేపట్టిన నిరసన 5వ రోజుకు చేరుకుంది. గ్రామానికి కేవలం 100 మీటర్ల దూరంలోనే మైనింగ్ చేస్తున్నారని, దీనివల్ల ఇళ్లు పగుళ్లు వచ్చి దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసన ప్రదేశానికి గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, డీఎస్పీ మహేశ్వరరావు, మైనింగ్ అధికారులు చేరుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పొలాలకు వెళ్లే దారులను మూసివేయడంతో పాటు బోర్లు తొలగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. మైనింగ్ వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు మైనింగ్ జరగనివ్వబోమని స్పష్టం చేశారు. అవసరమైతే గ్రామాన్ని మరో చోటుకు తరలించి ఇల్లు నిర్మించాలని, కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిమాండ్స్ ఏంటంటే మనకి హౌసెస్ డ్యామేజ్ అవుతున్నాయి, అది కూడా మన హౌసింగ్ డిపార్ట్మెంట్ తీస్తారు. ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పుకున్నారు. అది కూడా రేపు 2 డేస్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన కూడా మనకి నివేదిక కలెక్టర్ ఇస్తారు. అక్కడ పొల్యూషన్ సంబంధించిన కూడా వాటర్ ఏదో పొల్యూట్ అవుతా ఉందని చెప్పుకున్నారు. అది కూడా వాళ్ళు వాటర్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. ఈ పొల్యూషన్ గుంటూరు వారు తీసుకున్నారు. అది కూడా 1 or 2 డేస్లో మనకి వస్తూ ఉంటాయి. తర్వాత మనకి అది బ్లాస్టింగ్ చేయడం వల్ల కొంత సౌండ్ పొల్యూషన్ తర్వాత మనకి ఇబ్బంది అనేది చెప్పారు వాళ్ళు. సరే ఆ సైట్ ప్లేస్ మార్చమని చెప్పారు. అది కూడా మన ఏడు మైనింగ్ గారు కూడా ఒకసారి ఎలా దానికి అనేది కూడా ఒకసారి వాళ్ళు డిస్కస్ చేసి కలెక్టర్ గారికి ఆ రోజు మీటింగ్లో 1 వీక్లో మీటింగ్లో చెప్తాము. ఆత్మవారం కారపూడి మండలం. మాకు ఈ ఫ్యాక్టరీ వల్ల మాకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. ఇబ్బందుల వల్ల మేము పొలాలు అమ్మినా కూడా మాకు పొలాలు లేవు, ఏం లేవు. పనికి పోతే వేరే ఊరు వెళ్ళాలి. ఆటోలో పోతున్నాం. ఇంటికి తిరిగి వచ్చేదాకా కూడా ఏమైతే కూడా మాకు తెలియదు. అట్లాడేటప్పుడు మా ఇల్లులన్నీ తీసుకోమని మేము చెప్తున్నాం. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే మాత్రం ఎన్ని రోజులని ఈ పోరాటం ఆగదు అది చెప్పింది. కానీ ఉన్న పొలాలు కూడా కొన్ని పొలాలు ఆగిపోయినాయి. ఆ పొలాలు కూడా తీసుకోవాలి, ఊరు తీసుకోవాలి. మాకు న్యాయం చేయాలి. న్యాయం కనుక చేయకపోతే మాత్రం ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్తాం, ఏదైనా తెగి. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజేష్ అందిస్తారు. సో రాజేష్, ఇప్పటికైతే బోర్లు తవ్వించడం మానిపించారు, లేకపోతే పొలాలకు వెళ్ళనివ్వడం లేదు. 100 మీటర్ల దూరంలోనే మైనింగ్ జరుగుతోంది అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరి అధికారులు దీనికి కంప్లీట్ సొల్యూషన్ ఏమిస్తామంటున్నారు? అంటే అధికారులు ఆల్టర్నేటివ్ చూపిస్తామన్నారు కానీ అది జరగట్లేదు. ఎందుకంటే చాలా రోజు నుంచి వీళ్ళు ఆందోళన చేస్తున్నప్పటికీ ఈ రోజు మాత్రమే వాళ్ళు వచ్చారు. మిగతా రోజులు అసలు పట్టించుకోవట్లేదు. ఆందోళన చేసిన రోజు మాత్రమే వచ్చి ఏదో పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు తప్పించి తర్వాత అసలు పట్టించుకోవట్లేదు అనేది గ్రామస్తులు చేస్తున్న ఆరోపణ. అందుకే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన ఉధృతరం చేశారు. జనరల్గా దాచేపల్లి, పల్నాడు ప్రాంతంలో దాచేపల్లి, గురజాల, మాచర్ల ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి. ఎన్నో సంవత్సరాలుగా పొల్యూషన్ కారణంగా చాలా వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు గ్రామానికి కాచవరం అంటే పెద్దగార్లపూడి సమీపంలోని కాచవరం గ్రామానికి 100 మీటర్ల దూరంలోనే శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం, దానికి సంబంధించినటువంటి మైనింగ్కి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ మట్టిని అక్కడ ఉన్నటువంటి తవ్వేయడంతో మొత్తం దుమ్ము ధూళి ఇంట్లోకి వచ్చేస్తుంది. రోడ్లన్నీ కూడా గుంతలమయమైపోతున్నాయి. అయితే రాజేష్, ఇంత పొల్యూషన్ అయ్యే వరకు కూడా పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ప్రజలు వచ్చి నిరసనలు చేపట్టే వరకు కూడా వాళ్ళు అక్కడ ఎటువంటి సేఫ్టీ సెక్యూరెన్స్ తీసుకోవట్లేదంటారా? అంటే ఇక్కడ స్థానిక పొలిటీషియన్స్ వాళ్ళందరూ అండదండలతో సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకుంటారు. నిబంధనల విరుద్ధంగా చాలా చోట్ల అంటే జనరల్గా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటే చాలా రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ స్థానిక గ్రామానికి దాదాపు ఒక 500 మీటర్ల దూరంలో నిర్మాణం చేయాలి. రెండోది పొల్యూషన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బందికర పరిస్థితి అంటే సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా గ్రామస్తులు ఇబ్బంది వస్తే వాళ్ళ ఆల్టర్నేటివ్ ఇళ్ల నిర్మాణం చేయడమో లేకపోతే వేరే వసతి సౌకర్యం అనేది కల్పించాల్సి ఉంటుంది. అక్కడ పూర్తిగా రాజకీయ నాయకులు ఒత్తిళ్లు లేకపోతే లంచాలు ఇచ్చి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కాచవరం గ్రామంలో కూడా అదే జరుగుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినప్పుడు సమీప గ్రామ ప్రజలు అక్కడి నుంచి దూరంగా తరలించడం, ఆల్టర్నేటివ్ ప్రాంతాలు చూసి వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేయాలి. అలాంటిది ఏమీ చేయకోకుండా 100 మీటర్ల దూరంలో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం, మైనింగ్ చేయడం వల్ల పూర్తిగా గ్రామస్తులు పూర్తి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీకు వచ్చారు. ఇప్పుడు ఈ రోజు ఆందోళన ఉధృతరం చేశారు. కాబట్టి ఇప్పుడు అధికారులు ఒక హామీ ఇచ్చారు. మరి హామీ నెరవేరుస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నెరవేర్చకపోతే కనుక పూర్తి స్థాయి ఆందోళన చేస్తామని గ్రామస్తులు చెప్తున్నారు. అఖిల.